డీమాన్ పవన్ ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతు చౌదరి సమాధానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిగ్ బాస్ హౌస్ లో మొదలైన పరిచయం బయటకు వచ్చిన తర్వాత కూడా అదే బంధం, కలిసి ఈవెంట్లు, షోలు, ఆల్బమ్ సాంగ్స్. దీంతో వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి గురించి కూడా రోజు ఏదో ఒక చర్చ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయంపై రీతు చౌదరి చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు డీమాన్ పవన్ ను రీతు ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? అభిమానులు ఎదురు చూస్తున్న ప్రశ్నకు ఆమె ఎలాంటి సమాధానం ఇచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్ కు రీతు చౌదరి, డీమాన్ పవన్ జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం షో ముగిసిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి అనేక ఈవెంట్లో కనిపించడం, వీడియోలు చేయడం, ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించడం వల్ల వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటి వరకు ఇద్దరు స్పష్టంగా స్పందించలేదు. ఇటీవల వీరిద్దరూ కలిసి బంగారం అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో నటించారు. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా ఇందులో రీతు పవన్ మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పెళ్లి దుస్తుల్లో కనిపించిన సీన్స్ చూసిన తర్వాత ఇంకా ఎంతకాలం నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బంగారం సాంగ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రీతు చౌదరిని యాంకర్ నేరుగా ఇదే ప్రశ్న అడిగారు. మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించగా రీతు చాలా ఆలోచించి సమాధానం ఇచ్చింది. రియల్ కపుల్ కావడం అంత ఈజీ కాదు. అందుకు చాలా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో ఒకే అభిప్రాయం ఉండాలి. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే, కలిసి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. మీరు కూడా ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటూ రీతు క్లారిటీ ఇచ్చింది. అంటే ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆమె చెప్పకనే చెప్పింది. అయితే ఆమె సమాధానం విన్న తర్వాత కూడా అభిమానులు మాత్రం తమ ఊహాగానాలను ఆపడం లేదు. ఇప్పుడేమో ఫ్రెండ్స్ అంటున్నారు, తర్వాత గుడ్ న్యూస్ చెప్తారేమో అంటూ కమెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మంచి స్నేహం అలాగే కొనసాగాలి, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ వారికి మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి రీతు చౌదరి చేసిన ఒక్క కమెంట్తో డీమాన్ పవన్తో ఆమె రిలేషన్షిప్ పై జరుగుతున్న చర్చకు కొంతవరకు క్లారిటీ వచ్చినా వీరిద్దరూ భవిష్యత్తులో నిజంగానే ఒకటవుతారా లేక మంచి స్నేహితులుగానే కొనసాగుతారా అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం అయితే వీరి బంగారం సాంగ్తో పాటు రీతు చేసిన ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.